మంచి అభిమానులు, మంచి క్రమశిక్షణ అభిమానులు చూసి చాలా సంతోషిస్తున్నారు. బాలకృష్ణకి నేను నమస్కారాలు చెప్పను, ఎందుకంటే నన్ను ఎప్పుడు పిలిచినా గురువు గారిని, ఎక్కడ పిలిచినా గురువు గారు బాగున్నారని అనుకుంటాడు. ఆయనకి నేను నేర్పిందేమీ లేదు, గురువుని కాదు, కాకపోతే మర్యాద. ఈ మర్యాద తండ్రి గారి దగ్గర నుంచి 100కి 100 పాళ్ళు నేర్చుకున్న మహా వ్యక్తి. ఎందుకంటే నా జీవితంలో నేను మరవలేని సంఘటనలు ఎన్టీ రామారావు గారితో చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే వాడు మనకి భోజనం ఉండదు. అంచేత 1, 2 ఏదైతే చెప్తాను. నేను మొట్టమొదటిసారి చిలకాలవరంకి సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు మొట్టమొదట షెడ్యూల్ సినిమా జరిగింది హైదరాబాద్లో. అక్కడి నుంచి నేను మద్రాసు వెళ్ళను. మద్రాసులో వాహిని స్టూడియోలో రామారావు గారి షూటింగ్ జరుగుతుంది. నేను వారిని చూడడానికి అభిమానిగా వెళ్ళాను. పక్కన పుండరీకాక్ష గారు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ, ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసే హీరో చిలకాలవరంగా సినిమాలో చేస్తున్న కృష్ణరాజు గారు వీరని ఇంట్రడ్యూస్ చేశాను. మీతో స్నానం చేయించడానికి లక్ష్యం మీ ముందుకు వస్తుంది. సార్ మురళి గారు మీరు పక్కన ఉన్నాను సార్. రెడీ సార్. బాలకృష్ణ కూడా రమ్మన్నారు. బాలకృష్ణ కూడా రమ్మన్నారు. ఇక్కడ చూడండి సార్. సార్ రెడీ సార్. రాజు 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 హలో హలో రెడీ సార్. కృష్ణరాజు గారు రాజా రెడీ. ఓకే భయ్యా సెంటర్ నుంచి ప్రసన్న కుమార్ గారు రెడీ. థ్యాంక్ యూ. శ్రీ సత్యప్రకాష్ గారు, ఓకే శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ గారు, కొంచెం బ్యాక్ సార్, కొంచెం బ్యాక్ సార్. ఓకే ఓకే. దేవేంద్ర గౌడ్ గారు, కోమేష్ గారు, కోమేష్ గారు అండి సార్. రెడీ సార్. రెడీ సార్. ఒక నిమిషం సార్. రెడీ సార్. ఒక నిమిషం సార్. రెడీ రెడీ సార్. ఓకే కొంచెం బ్యాక్ సార్, కొంచెం బ్యాక్ సార్. రెడీ రెడీ రెడీ. 1982లో ఇదే మైదానంలో ఆ మొదటి ఉపన్యాసం చేస్తూ ఆయన అన్న మాటలే నేల ఈనిందా, ఆకాశానికి చిల్లులు పడ్డాయా, కృష్ణమ్మ పొంగి మైదానంలోకి వచ్చిందా అని. మరి ఆనాడు ఎంత ఉత్తుంగ తరంగాలై ఎగిరి అలా ఎగిరి ఎగిరి పడుతూ వచ్చారు. అనంత సింహాన్ని కన్నవాడు అన్న ఎన్టీ రామారావు. నేను చెప్పాను నిన్నటి దాకా అతని పేరు బాలకృష్ణ, ఈ రోజుని సైన్యాధిపతిలాగా బలి దేవుడిలాగా నడుస్తున్నప్పుడు ఆ స్త్రీలు చూడని వారి జన్మ వేస్ట్. We have done a lot of hard work in this film. Our producer, Mr. K. Murali Krishna, Mr. B. Gopal, Mr. Balakrishna sir, he's one of the best and most hard-working actors of our country today. So thank you very much for all your support. ముందున్న ఈ సముద్రానికి ఏంటి గట్టేది పెన్నాలని కాలువ. ఇదొక సముద్రం. చెరువులకైతే ఆనకట్టలు కడతారు, నదులకైతే డ్యాములు కడతారు,
సముద్రానికి ఏంటండి కట్టేదా? అయితే వాడు రావడము, నువ్వు అడ్డం పడ్డము, ఏ కిందలా కొడతా? చాలా సంతోషం నాకు ఇంతటి సభలో పాల్గొనే అవకాశాన్ని, మీ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకోగలగడానికి ఇప్పుడు 3 దశాబ్దాల సినీ సభా సరస్వతికి నమస్కారం. కంటికి ఈ విజయోత్సవ ఉత్సాహానికి విచ్చేసిన మీ అందరికీ విచ్చేసిన దారులుగాను గాత్రదారులుగాను తెరవెనుకనిచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను అభివాదాలు తెలియజేస్తున్నా. ఇది చరిత్ర. బాలకృష్ణ గురించి చెప్తా. రెడ్డి ఇంకా నేను మర్చిపోలా. చరిత్రలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా మరొక విజయం రావడం ఎవరికీ సాధ్యం కాలేదు. అది ఒక్క బాలయ్యకే సాధ్యం. చరిత్ర సృష్టించిన సమరసింహారెడ్డి వెనుక నరసింహనాయుడు మరొక చరిత్రను సృష్టించి చరిత్రలోనే నిలిచిపోయే రికార్డు చిత్రంగా నిలవడం ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులు. అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి వారందరికీ అభివాదాలు తెలియజేస్తున్నా. ఆయనే మా బొబ్బిలి పూరి. భారతదేశ చలనచిత్ర రంగంలోనే ఒక నటుడు అంటే ఎలా ఉండాలి? రాముడు కాదు రావణుడు, కృష్ణుడు కాదు కృష్ణుడు. ఏ పాత్రనైనా అవలీలగా నటించి ప్రపంచ చరిత్రలో ఇంతకు మించిన మహానటుడు మన సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. అటువంటి బాలకృష్ణ నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ శక్తి ఏమిటి అనేది చాలా మందికి తెలియలేదు. దానికి కారణం ఎవరో కాదు, బాలయ్య. ఏ సినిమానైనా 100 రోజులు పడాలని, ఇన్ని థియేటర్లు పడాలని ఏ రోజున బాలయ్య ఇంటర్ఫియర్ కాల. నిజంగా బాలయ్య పంచుకునే ఉంటే ఇటువంటి నరసింహనాయుడు ఫంక్షన్లు గతంలో సంవత్సరానికి ఒకటి జరిగి ఉంది. అలాగే కత్తి పట్టి జానపదాన్ని చూపించాలి అంటే మళ్ళీ బాలయ్యే చేయాలి. ఒక నటుడు ఆల్ రౌండర్ కావడం అనేది చరిత్రలో ఉంది. నాకు తెలిసి తెలుగు చలనచిత్ర రంగంలో ఆల్ రౌండర్ ఒక్క ఎన్టీ రామారావు గారి. ఒక్క రెడీ. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. గోపాలకృష్ణ గారు. రెండు జల్ల కైక రెచ్చున్నది కాక పంచుకోడు పాల మీగడ రావే నా పూల తెంగిడి నీ కష్ట చెక్క ఇస్తానే ఉంటున్నాడు.